ఏదైనా తప్పుగా అనిపిస్తే అది చేయవద్దు. ఏమి చెప్పాలనుకున్నా సూటిగా చెప్పేయండి. అందరికీ నవ్వులు పంచాలి కానీ ఎదుటివారికి చులకన అయ్యే వరకు కాదు. మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి. మీ గురించి మీకు తక్కువ చేసుకొని మాట్లాడవద్దు. మీ కల ఏదైనా సాధించే వరకు వదలవద్దు. కాదు అని చెప్పేందుకు మొహమాట పడద్దు. అవును చెప్పేందుకు భయపడవద్దు. మీపై మీరు నమ్మకంతో ఉండాలి. మీ చేతిలో లేని దానిని అలా వదిలివేయండి. నిరాశవాదులకు, డ్రామాలకు దూరంగా ఉండండి. అందరినీ మనసుతో స్వీకరించండి, ప్రేమించండి. మనమంటే ఇష్టం లేదు అని ఎవరు ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తనను బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి. విలువ లేని చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైనా వదిలేసి ఉండటం మంచిది. నీకు విలువ లేని చోట మాట్లాడకు. ప్రేమ లేని చోట ఆశపడకు. నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడకు. నీ ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు. నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వాలని చూడకు. నువ్వు భారం అవుతున్న వాళ్ళతో నీ భావాల్ని పంచుకోవద్దు. నీది కానిది దేనిపైన ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు. నీ నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా ఉండొద్దు. ఎక్కువగా ఎవరినీ నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఆలోచించకు, వాళ్ళకే అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించటం తగ్గించు. ఎవరి నుంచి ఏం ఆశించకు, జీవితం బాగుంటుంది. కొంతమంది ఇతరుల మాట అనే ముందు ఆలోచించరు. ఆ మాట వల్ల ఎదుటివారి మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించరు. అనుభవించే వారికే తెలుస్తుంది ఆ గాయాల లోతు. వారు అనుభవిస్తే తెలుస్తుంది ఆ మాట భారం. ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో. మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. జీవితంలో కొన్ని సంఘటనలు జరగటం మంచిదేనేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి. మన మీద మనకే అసహ్యం వేసే సందర్భం ఏంటో తెలుసా? మనకి విలువ ఇవ్వని వాళ్ళకి మన మనసులో చాలా ఉన్నత స్థానం ఇచ్చినప్పుడు. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతునికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధం చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు. పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.